రైతు భరోసాకు ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కారు రోజుకో సాకు వెతుకుతోంది. సర్వే నెంబర్లలో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి ఉందంటూ రైతు భరోసాలో 8,500 సర్వే నెంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు లీకులొస్తున్నాయి. రైతు భరోసాతో అన్నదాతలను రేవంత్ సర్కార్ నిలువునా ముంచుతోంది. ఏదో ఒక సాకు చెప్పి రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పలు సర్వే నెంబర్లలో ఎక్కువ భూమి ఉందని రైతు భరోసాకు రామ్ చెబుతోంది. రైతు భరోసాలో 8,500 సర్వే నెంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ సర్వే నెంబర్ల కింద సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు సమాచారం. ఈ సర్వే నెంబర్లు గల రైతుల పేర్లపై వాస్తవంగా ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. దీంతో ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి ఏ విధంగా ఉంటుందనే సందేహంతో ఈ భూములను తాత్కాలికంగా బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో ఈ సర్వే నెంబర్లు గల రైతులకు రైతు భరోసా బంద్ అయినట్టే. ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే నెంబర్లను బ్లాక్ చేసి రైతు భరోసా వేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 3 ఎకరాల లోపు ఉన్నవారికి కూడా రైతు భరోసా జమ కాకపోవడంతో సదరు రైతులు ఏఈఓల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమకు రైతు భరోసా ఎందుకు రాలేదని ఆరా తీస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెబ్సైట్లో పరిశీలించగా ఆ సర్వే నెంబర్లను చూపించడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సర్వే నెంబర్లు బ్లాక్ చేయడంతో ఈ రైతులకు రైతు భరోసా రావడం లేదు. అయితే ఈ రైతులకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం అయోమయంలో ఉన్నట్టు తెలిసింది. వీటిని మళ్లీ సర్వే చేసి ఎక్కువ భూమిపై సమీక్షిద్దామా, ఈసారికి రైతు భరోసా ఇచ్చేద్దామా అనే అంశంపై చర్చిస్తున్నట్టు తెలిసింది. రైతు భరోసా జమ చేసే క్రమంలో సర్వే నెంబర్ల వారీగా రైతుల పాస్ పుస్తకాల వారీగా భూ వివరాలను రెవెన్యూ శాఖ పోల్చి చూసినట్టు సమాచారం. ఇందులో సర్వే నెంబర్లలో ఉన్న మొత్తం భూమితో పోల్చితే పాస్ పుస్తకాల్లో అధిక భూమి ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో పాత సర్వే ప్రకారం 10 ఎకరాలు ఉండగా ఆ భూమి ఇతర రైతుల పేర్లపై మారగా సర్వే నెంబర్లు బై నెంబర్లుగా మారాయి. అయితే ఇప్పుడు ఆ నెంబర్లన్నింటినీ పరిశీలించగా ఆ సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమి ఉన్నట్టుగా రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారని తెలిసింది. ఎక్కువగా వచ్చిన ఈ 2 ఎకరాల భూమి ఎక్కడిదనే అంశంపై అధికారులు కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా వాస్తవ భూమి కన్నా ఎక్కువ భూమిని గుర్తించిన సర్వే నెంబర్లను బ్లాక్ చేసినట్టు తెలిసింది.